ओम महाकालाय नमः ओम महाफलाय नमः ओम हेरंबाय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम निर्विघ्नाय नमः ओम शृंगारिणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः ओम फलाय नमः ओम बलवत्ताय नमः ओम भवात्मजाय नमः ओम सर्वसिद्धये नमः ओम पंचहस्ताय नमः ओम पार्वती नंदनाय नमः ओम प्रभवे नमः ओम कुमारगुरवे नमः ओम अक्षोभ्याय नमः ओम कुंजनासुरभंजनाय नमः ओम ब्रह्मोदात्ताय नमः ओम मोदकप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम सीतमन्मदाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम ते नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेदाय सही बा दर्शन చూస్తున్నారా ఫోన్ చేస్తే ఫుడ్ మధ్యలో సార్ నువ్వు పని చేయా ఇంకో చోట అయితే 8 గంటలకు ఉంది దాన్ని బట్టి చూద్దాం సరే శుభ సౌఖ్యాలను పొందగలరు అతి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయవలసిందని కోరిన వాడయ్యను అందుకు పరమశివుడు ఓ కుమారస్వామి సర్వ సౌఖ్యాలు ఆయుష్ను పెంపొందించేటటువంటి వినాయక వ్రతం ఒకటి కలదు. ఈ వ్రతము భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున రేకువజామునే స్నానమాచరించి శుచిగా నిత్య కృత్యాలు నెరవేర్చుకొని తన శక్తి కొలది భగవాంచి గావించి యథాశక్తిగా విప్రులకు తాంబూల దక్షిణములిచ్చి బంధుగణములతో భక్షభోజ్యాదులతో భుజించవలెను. ఈ ప్రకారం ఎవరైనా చేస్తారో వలన అత్యంత ప్రభావం గల శమంతకమల్ని పొందిన వాడయ్యను. శ్రీకృష్ణుడు ప్రజా సంక్షేమము కోరి శమంతకమల్ని ఇవ్వమని సత్రాజిత్తును కోరినదే ఆ సత్రాజిపాడయ్యను. ఆ వినాయకుడు చంద్రుని చూచి కోరి నిన్ను ఈ చవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలుగాక అని శపించిన వాడయ్యను. ఆ చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడగా ఆ వినాయకుడు కందులకి సాంబశివుడు ఆనతిచ్చినటువంటి ప్రకారము